జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న లగచర్ల రైతులను కేటీఆర్ పరామర్శించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులతో లగచర్ల రైతులను కలిసిన వారి ఆవేదన తెలుసుకున్నామన్నారు. లగచర్ల ఘటనలో పేద రైతులు సమీదులు అయ్యారన్నారు. ఈ ప్రభుత్వం పేదల రైతులతో రియల్ వ్యాపారం చేయాలనుకుందన్నారు. రాష్ట్రం మొత్తం ఈ పాలన చూసి బాధిస్తున్నారని, అనాలోచితంగా ఆలోచించి ముఖ్యమంత్రి పర్యావరణాన్ని నాశనం చేసే ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. దాడి సమయంలో బయట కులగణన కార్యక్రమానికి వెళ్లి వచ్చిన పంచాయతీ సెక్రటరీని ఐటీఐ చదువుతున్న విద్యార్థిని సైతం పోలీసులు వదలలేదన్నారు. ముఖ్యమంత్రి తమ్ముడు తిరుపతి రెడ్డి కొడంగల్కు ముఖ్యమంత్రి వారు చెప్పిందే వేదమన్నట్లుగా వారి పనితీరు ఉందని ఆరోపించారు. పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్సీ గారు, మాజీ మంత్రి గారు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, గౌరవనీయులు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు, గౌరవనీయులు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు, గౌరవ ఖుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే సోదరులు కేపీ వివేకానంద్ గారు, గౌరవ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, గౌరవ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రామావత్ రవీంద్ర కుమార్ గారు, అదేవిధంగా క్రాంతి గారు, ఇంకా చాలామంది నాయకులు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇంకా చాలామంది మా జాన్సన్ గారు, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారు, ఇంకా చాలామంది నాయకులందరం కూడా కలిసి ఈరోజు లగచర్లలో జరిగిన నిరసనలో సమిధలుగా మారిన పేదలు ఎవరైతున్నారో తమ భూములు తమకే ఉండాలి, మార్కెట్లో 60-70 లక్షలు ఎకరానికి ఉన్న భూములు ప్రభుత్వం అడ్డికి పావు షేరుకు రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు గుంజుకుంటామంటే, మాకున్న జీవితాన్ని లాగేసుకుంటామంటే, ఉన్న మొత్తం జమీన్ అంతా గుంజుకుంటామంటే అట్లెట్లో ఒప్పుకుంటామని చెప్పి 9 నెలలుగా పోరాటం చేస్తున్న గౌరవనీయులు